సన్యాసం అంటే హిమాలయాస్‌లో ధ్యానం చేయడమే కాదు. మనసులో ద్వేషం లేకుండా ఉండేవాడు కూడా సన్యాసే. అర్థం కాలేదా? అయితే ఇది విను. ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరైతే ద్వేషం లేకుండా ఏది ఆశించకుండా జీవిస్తారో అతను నిజమైన సన్యాసి. సుఖదుఖం, లాభనష్టం, గౌరవం, అవమానం ఇలాంటివి ఏమీ అతని మైండ్‌ని డిస్టర్బ్ చేయలేవు. అలాంటి వాడే బంధనాల నుండి నిజమైన ఫ్రీడమ్ పొందుతాడు. బేసికలీ ఆఫీసులో ఏదో ఒక టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ మిస్ అయితే వాళ్ళు రీచ్ అయిపోయారు, నేను ఫెయిల్ అయిపోయాను, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఒకవేళ టార్గెట్ రీచ్ అయితే ఫుల్ ఖుషి, మనల్ని ఆపేవాడే లేడు. కానీ గీత ఏమంటుంది? రిజల్ట్ని కంట్రోల్ చేయలేం, మన ఎఫర్ట్స్ని మాత్రమే కంట్రోల్ చేయగలం. సో ఈ ద్వేషాలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వర్క్ చేస్తే మైండ్ కామ్గా ఉంటుంది. మైండ్ కామ్గా ఉంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడుందో తెలుసా? మన మైండ్లోనే ఉంది. సో నీలో ఉన్న నెగిటివిటీస్తో ఫైట్ చేసి లైఫ్ని బ్యాలెన్స్ చేయ బ్రో. సరే మరి, నచ్చితే లైక్ కొట్టు.